జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. సూర్య ఏమైంది? అమ్మ సూర్య ఏమైంది? వీడియో ఎడిటింగ్ అయిపోయిందా? అయిపోయింది మావయ్య, చూడండి. నేను ఈ హాస్పిటల్కి వచ్చిన అనాథ శవాలని ఎవరికి తెలియకుండా అమ్ముకుంటూ ఉంటాను. అలాగే ఆ బాబ్జీ రంగనాయకులకు కూడా ఒక అనాథ శవాన్ని నేనే అమ్మాను. ఆ శవం వాళ్ళకెందుకో నాకు అప్పుడు తెలీదు. నేను అమ్మిన శవం చేతికి 6,000 ఉంటాయి. ఆ తర్వాత తెలిసింది, నేను అమ్మిన శవాన్ని అడ్డు పెట్టుకొని రంగనాయకి కూతురు చనిపోయినట్లు నమ్మించి చైతు అనే ఆయన్ని మర్డర్ కేసులో ఇరికించారని. మరెందుకు ఇంతవరకు ఈ నిజం పోలీసులకు చెప్పలేదు? చెబితే శవాల్ని అమ్ముకున్నందుకు నన్ను లోపలేస్తారని భయం. ఆ రంగనాయకి బాబ్జీలు నన్ను ఏం చేస్తారో అని భయం. దాంతో వారి దగ్గర ఎక్కువ డబ్బులు తీసుకొని నోరు మూసుకొనున్నాను. అయితే ఇప్పుడు అప్రూవర్గా మారి నిజాలని కోర్టులో ఒప్పుకుంటావా? ఒప్పుకుంటాను మేడం. నేను చేసింది చిన్న తప్పే అనుకున్నాను, కానీ నా కారణంగా ఒక అమాయకుడు ఉరికంబం ఎక్కడం నాకు ఇష్టం లేదు. మీరు చెప్పినట్టే అప్రూవల్గా మారి మీరు ఎప్పుడు ఎక్కడికి రమ్మంటే అప్పుడు కోర్టుకు వచ్చి సాక్ష్యం చెప్తాను మేడం. నా మాట నమ్మండి. మూలం మాతృ సీన్ దగ్గర ఉందంటే ఏం చేయబోతున్నావో అనుకున్నానమ్మా. సూపర్ అమ్మా. ఈ వీడియో చాలు ఆ బాబ్జీ రంగనాయకుల ఆట కట్టించడానికి. ఈ వీడియోతో ఏం చేయబోతున్నావు సూర్య? కోర్టుకిస్తుందేమో. కాదు, ఇది మనకు అనుకూలంగా ఎడిట్ చేసిన వీడియో. ఇది పంపించాల్సింది కోర్టుకు కాదు, రంగనాయకికి. రంగనాయక్క అవును మావయ్య. ఈ వీడియో చూస్తే ఆ మార్చరీ సీను కారణంగా వాళ్ళ మెడకి ఉరితాడు బిగుసుకుంటుందని భయం మొదలవుతుంది. ఆ భయంతో సీనుగాని టార్గెట్ చేయాలని చూస్తారు. అప్పుడు ఆ బాబ్జీగాడు ఎక్కడున్నా బయటికొచ్చే అవకాశం ఉంది. కరెక్ట్ అమ్మా. ఎవరైనా మూర్ఖంగా ఉన్నప్పుడు కంటే భయంతో ఉన్నప్పుడే ఎక్కువ తప్పులు చేస్తారు. అమ్మా, నీ ఫోన్కి ఏదో మెసేజ్ వచ్చింది. అల్లుడు, ఆ బాబ్జీ రంగనాయకులకు అనాథ శవాన్ని నేనే అమ్మాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.